తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని సరూర్ నగర్లో ఏర్పాటు చేసిన 63 అడుగుల భారీ బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకుంది. ఉదయాన్నే తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన ఆడపడుచులు గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం స్థానిక చెరువుల్లో ప్రధాన సెంటర్ల వద్ద బతుకమ్మలతో బయలుదేరిన ఆడపడుచులు బతుకమ్మ ఆటపాటలతో ఆడిపాడారు. పల్లెల్లో బతుకమ్మ పాటలతో సంబరాలు అంబరాన్నంటాయి. హుస్నాబాద్లో బతుకమ్మ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని మహిళలను పలకరిస్తూ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక చెరువుల్లో బోటుపై తిరుగుతూ సద్దుల బతుకమ్మ వేడుకలను తిలకించారు. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ పాటలకు డాన్స్ చేశారు. బతుకమ్మ ఆట అనంతరం మహిళలు ఒకరికొకరు ఆయనను ఇచ్చుకుని గౌరమ్మను గంగమ్మ ఒడికి చేర్చి ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ వేడుకలను కొనసాగించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ పాల్గొని బతుకమ్మని ఎత్తుకున్నారు. వరంగల్ జిల్లా ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇది మనం ఎంగిలి పూల రోజు నుండి మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు మనము ఆడడం జరుగుతుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరి సమక్షంలో పువ్వులు తీసుకొచ్చి ఎంగిలి పూల బతుకమ్మ నుండి ఫస్ట్ రోజేమో వెన ముద్దలు, రెండవ రోజేమో అటుకులు, పలారాలు, ఇలాంటి ప్రతిరోజు 9 రోజులు ఆడతారు కాబట్టి 9 రోజులు పలారాలు చేసుకుంటూ వాళ్ళు ఈ బతుకమ్మ ఆడుకుంటూ 9 రోజులు గడిచిపోతూ ఉంటాయి. మళ్ళీ సద్దుల బతుకమ్మ రోజు పెద్దగా బతుకమ్మను పేర్చి అందులో గౌరమ్మను పేర్చి కుటుంబ సభ్యులు అందరూ బాగా సంతోషాలతో అందరు బాగుండాలని కోరుకుంటూ ఈ సద్దుల బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అందులో ఈ సద్దుల బతుకమ్మ అంటే ఒక ప్రత్యేకత, ఒక మహిళలకే చాలా భారీ ఎత్తున సంబరాలు చేసుకోవాలని వాళ్ళు ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచించి మంచి సాంప్రదాయకంగా అన్నీ కట్టుబొట్టు కానీ ఇవన్నీ చేసుకుంటూ ఇది ఆడేదే సద్దుల బతుకమ్మ.